మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఏ యుగంలో క్వాంటమ్ శకంలో ఆంధ్రప్రదేశ్ ముద్రని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 7 కీలకమైనటువంటి ఒప్పందాలని ఏపీ సర్కార్ చేసుకుంది. వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా ఏఐ క్వాంటమ్ సైన్స్కి అమరావతి కేంద్రంగా మారడానికి ఇది బీజం వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అసలు ఆ ఒప్పందాలు ఏంటి, వాటిని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతిష్టాత్మక సంస్థలు అన్నీ కూడా ఐబీఎం లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఐబీఎం కానీ ఇంకా ఏఐలో ఇప్పుడిప్పుడే ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలు 1 కాదు 2 కాదు ఏకంగా 1,00,000 మంది విద్యార్థులకి ఏఐ అలానే క్వాంటమ్కి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా శిక్షణ కార్యక్రమాలు తీసుకురావాలనేది ఈ ఒప్పందాల సారాంశం. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో కాబట్టి దీని గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనివల్ల గ్లోబల్ క్వాంటమ్ క్యాపిటల్గా అమరావతి మారడానికి ఒక రూట్ మ్యాప్ రెడీ అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దాదాపు $1 బిలియన్ టార్గెట్ పెట్టుకుంది ఏపీ సర్కారు. అలానే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ డెడికేటెడ్ వ్యాలీని కూడా క్రియేట్ చేస్తుంది అమరావతిలోనే. సో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇండియాస్ లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఇక్కడ రాబోతుంది. టీసీఎస్, ఎల్ఎన్టీ అలానే ఐబీఎం కాంబినేషన్లో ఐబీఎం హెరాన్ 156 క్యూబిట్ ఎస్టాబ్లిష్ కాబోతుంది. సో ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు ఏంటంటే క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ కింద అలానే డిజిటల్ ఎంబసీ కింద పనిచేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ CDOTకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ శిక్షణ కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే ఒక బిగ్ టెక్ అలయన్స్ని తీసుకొచ్చి వివిధ సంస్థలని ఇందులో శిక్షణలో భాగం చేయడం ద్వారా నెక్స్ట్ జనరేషన్కి అవసరమయ్యేటువంటి ప్రొఫెషనల్స్ని ఏఐ అవేర్డ్ టీమ్ని తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఏఐ అండ్ క్వాంటమ్ సైన్స్ రెండింటికి సంబంధించి 7 ఒప్పందాల సారాంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి విశేషాలని నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ప్రజలతో షేర్ చేసుకున్నారు. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఢిల్లీ సమ్మిట్కి సంబంధించినటువంటి దృశ్యాలు అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూఢిల్లీలో జరిగినటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, దానికి సంబంధించినటువంటి విశేషాలు, ఐబీఎం రిప్రజెంటేటివ్స్ అట్లనే చాలామంది ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ సీఈఓలు అందరితో కూడా భేటీ అయ్యారు. సో వీళ్లతో చేసుకున్నటువంటి WF డావోస్లో జరిగినటువంటి చర్చలకి కొనసాగింపుగా ఇక్కడ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయని చెప్పారు. అలానే ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో ఈ ఈవెంట్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. ఈ 7 MOUల్లో కీలకమైనటువంటి MOUగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ అంటే UNICC దీంతో చేసుకున్నటువంటి క్వాంటమ్ అండ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన కోసం ఒక MOU కుదిరింది. అంటే అమరావతిలో క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థని UNICC ఏర్పాటు చేయబోతుంది. అది ముఖ్యమైనటువంటి ఘట్టం అవుతుంది. ఇక ఇక్కడ ఐబీఎంతో చేసుకున్నటువంటి మరొక ఒప్పందం ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ వీటికి సంబంధించి క్వాంటమ్ ఏఐ ఐబీఎంతో కుదిరిన ఒప్పందం ప్రకారం 1,00,000 మంది యువతకి క్వాంటమ్ ఏఐ సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ అందించబోతున్నారు. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైనటువంటి ఈ నైపుణ్యాలని అందించబోతున్నారు. ఐబీఎం ఇండియా MD సందీప్ పటేల్తో ఈ ఒప్పందం జరిగింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏఐ యూనివర్సిటీ స్థాపన కోసం జరిగింది. దక్షిణ భారతదేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ డీమ్డ్ క్యాంపస్ అనమాట. క్వాంటమ్ డీమ్డ్ క్యాంపస్ని, యూనివర్సిటీ క్యాంపస్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పని NIELIT ఆశిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. అలానే భారత్ జెన్ నెక్స్ట్ జెన్తో ఐబీఎంతో కలిసి రాష్ట్ర స్థాయిలో ఏఐ టెక్ హబ్ని ఏర్పాటు చేయాలి. అలానే 5 స్థాయిల దేశీయ ఏఐ స్టాక్ నిర్మాణం కోసం ఒక ఒప్పందం కుదిరింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం 22 భారతీయ భాషలకు సంబంధించినటువంటి అంశాలపైన వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. ఇక క్యాలిబో ఏఐతో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం చూస్తే 50 ఉన్నత విద్యా సంస్థల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ అకాడమీస్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అదనంగా ఏఐ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాబోతున్నారు అనమాట. దీనివల్ల ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎకనామిక్స్లో, ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యార్థులకి చాలా లాభం జరుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇన్నోవేషన్ ల్యాబ్లు, ఇతర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గతంలో హ్యాకథాన్లు నిర్వహించేవాళ్ళు అదే తరహాలో వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక వైజర్ సంస్థతో ఒక MOU కుదిరింది. వైజర్ సంస్థ ఆల్రెడీ
క్వాంటమ్ వ్యాలీకి కావాల్సినటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అది 50,000 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా ఒక 3,000 మందికి ఉంటున్నారు. ఇప్పుడు అదే తరహాలో క్వాంటమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన చేయడం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 3.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఏఐ క్వాంటమ్ విద్యార్థుల్ని 2027 నాటికి 6 లక్షల మందిని తయారు చేయాలనేది వైజర్తో చేసుకున్నటువంటి ఒప్పందం. ఇక 7వ MOU చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ IIT మద్రాసుతో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఏఐ ట్యూటర్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనాలు జరుగుతాయంటే ఏఐ ట్యూటర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకి వినియోగంలో ఉంటుంది. వాళ్ళకి ఏఐ బేస్డ్ లెర్నింగ్ కోర్సెస్ని అలవాటు చేయడానికి ఇది ప్రొఫెసర్ కామకోటి డైరెక్టర్ IIT మద్రాసు ఆయన ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. సో ఈ 7 ఒప్పందాలు కూడా రాష్ట్ర చరిత్రని మార్చబోయాయి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని అందించబోయాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అన్ని ప్రతిష్టాత్మక సంస్థలతో చేసుకుంది. టార్గెట్ ప్రకారం చూస్తే కనుక 2027-28 నాటికి రెడీ క్వాంటమ్ రెడీ ఏఐ విధంగా రాష్ట్రాన్ని ముఖ్యంగా విద్యార్థిని యువశక్తిని తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఒప్పందం జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.